పరువు తీసేసిన యాంకర్ నెట్టింట అయితే ట్రోల్స్ అవుతున్నాయి. ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా నుంచి ఇదివరకే 2-3 పాటలు రిలీజ్ అయ్యాయి, కానీ వాటికి పెద్దగా రీచ్ లేదు. ఇప్పుడు మచిలీపట్నం ఈవెంట్ని యాంకరింగ్ చేసిన ఉదయ్ భాను డైరెక్టర్ జ్యోతికృష్ణతో మాట్లాడుతుంటే మధ్యలో కల్పించుకుని ఇదంతా చూస్తుంటే ఇందులో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓ పాట పాడి ఉంటారని, అదేంటో చెప్పండి, సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారా అని ఏమీ తెలియనట్టు అడిగేసింది. దీంతో డైరెక్టర్ ఏమన్నానో తెలియక బిక్కమొహం వేశాడు. ఎందుకంటే కొన్నాళ్ళ క్రితం పవన్ పాడిన పాట మాట వినాలి అనే పాటని తొలుత రిలీజ్ చేశారు. ఈవెంట్ యాంకరింగ్ చేసిన ఉదయ్ భానుకి ఆ విషయం కూడా తెలియకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె అడిగేసరికి అక్కడికక్కడ కవర్ చేసిన దర్శకుడు జ్యోతికృష్ణ పాట గురించి చెప్పుకొచ్చారు. ఇలానే ఇదే ఈవెంట్లో మాట్లాడుతూ పవన్ ఇప్పటికీ 3 సార్లు సినిమా చూశారని, ఆయనకు తెగ నచ్చడంతో గంట సేపు తనని మెచ్చుకున్నారని జ్యోతికృష్ణ చెప్పాడు. అప్పుడెప్పుడు 2020లో మొదలైన ఈ సినిమా ఫైనల్ గా షూటింగ్ ముగించుకుంది. థియేటర్స్ లో రిలీజ్ చేద్దాం అనుకుంటే ఎక్కడ లేని కష్టాలన్నీ వస్తున్నాయి. గ్రాఫిక్ వర్క్ పూర్తి కాలేదని మూవీ టీం అంటుంది, కానీ మూవీ కొనేందుకు బయర్లు ఎవరూ ముందుకు రావడం లేదని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. మరి అన్ని అడ్డంకులు దాటుకొని హరిహర వీరమల్లు థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.